హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్. మా పాప ఇంట్లో తిని బోర్ కొడుతుంది డాడీ బయటికి వెళ్ళి తిందాము అని చెప్పేసి అంటే సో మా హస్బెండ్ సరే అని చెప్పేసి బయటికి తీసుకొచ్చాడు అనమాట. సో దిల్సుఖ్ నగర్కి వెళ్తున్నాం. సో మధ్య దారిలో యశ్వుని కూడా పికప్ ఎక్కడ తీసుకెళ్తాడా అని చెప్పేసి అనుకున్నాం, కానీ గోస్ట్ బండికి తీసుకొచ్చాడు. మా పాప ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఎంట్రన్సే మొత్తం అంత చీకటిగా ఉండింది. ఫస్ట్ మా పాప అయితే భయపడింది, వాళ్ళ డాడీ చేయి గట్టిగా పట్టేసుకుంది అనమాట. ఎందుకు అంటే రీల్స్లలో అలా చూసారంటే కింది నుంచి ఇట్లా లాగేస్తారు, చేతులు పట్టేసుకుంటారు, కాలు పట్టేసుకుంటారు, చాలా భయంకరంగా ఉంటుంది. అంటే మా పాప ఫస్ట్ అలా గృహ లోపలికి అలా వెళ్తున్నప్పుడైతే చాలా భయపడింది, కొంచెం కేకలు కూడా పెట్టింది ఓ అని చెప్పేసి. దాని తర్వాత ఏంటంటే చాలామంది ఉన్నారు, కొంచెంసేపు వెయిట్ చేయండి అని చెప్పేసి ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ వెయిట్ చేయించారనమాట. ఈ గ్యాప్లో మా పాపకి భయం అంతా పోయింది. సో ఆ స్కెలిటన్స్ని ఫస్ట్ టైం చూసినప్పుడు రియల్ స్కెలిటన్స్ ఏమో అని చెప్పేసి భయపడింది. దాని తర్వాత అవన్నీ బొమ్మ అని చెప్పేసి అర్థమైపోయింది తనకి. ఇంకా వాటితోటి విచ్చలవిడిగా ఆట ఆడేసుకుంది. చూస్తున్నారు కదా ఎట్లా ఆడుతుందో. ఫస్ట్ భయపడిన అమ్మాయి ఇప్పుడు చూడండి ఏంటంటే నేను ఫోన్ లైట్ పెట్టాను కాబట్టి సో ఆ లైట్ తోటి అలా కనపడుతుంది, లేదంటే మొత్తం చీకటి. ఓన్లీ స్కెలిటన్స్ దగ్గర ఉన్న లైట్స్, రెడ్ కలర్ లైట్స్ మాత్రమే కనపడతాయి. ఇది ఏంటంటే ఫోన్ లైట్ వల్ల అలా కనపడుతుంది అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది, పిల్లలు తీసుకెళ్తే చాలా థ్రిల్ అవుతారు. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే దిల్సుఖ్ నగర్లో కోనార్క్ థియేటర్ దగ్గర ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ఎవరైనా వెళ్ళలేదు అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. అండ్ చాలాసేపు వెయిట్ చేసాం, ఫొటోస్ దిగాం, వీడియోస్ దిగాం. అండ్ దాని తర్వాత కొద్దిసేపు కూర్చున్నాం అనమాట. ఇంకా చాలాసేపు అలా నించొని ఉంటే బాగుండదని చెప్పేసి కొద్దిసేపు కూర్చున్నాము. ఇంకా మొత్తానికైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఏంటి అని అంటే ఎదురుగానైతే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎదురుగానైతే పైన కింద కూర్చొని తినడానికి ఇట్లా అవైలబుల్ ఉందన్నమాట. అది ఏంటంటే 2 మెంబర్స్కి మాత్రమే అవైలబుల్ ఉంది. ఇంకా ఫ్యామిలీస్కి ఇట్లా 4 మెంబర్స్ 5 మెంబర్స్ అయితే అలా కూర్చోడానికి లేదు అని అంటే ఇది ఫ్యామిలీ లాగా ఉంటుందన్నమాట. ఇది క్యాబిన్. సో ఇందులోకి వచ్చేసాము. ప్రతి ఒక్క క్యాబిన్లో కూడా ఇట్లా దెయ్యం బొమ్మలాగా ఒకటి పెట్టారనమాట. సో ఇలా వచ్చి ఇలా కూర్చున్నాం, చూస్తున్నారు కదా ఇలా దెయ్యం బొమ్మ. ప్రతి ఒక్క క్యాబిన్లో ఒక్కొక్క దెయ్యం బొమ్మ ఉండింది అనమాట. సో ఇలా వచ్చి కూర్చున్నాం. ఇంకా మా పాపని అడుగుతున్నా అనమాట, ఎలా ఉంది అంటే సూపర్గా ఉంది అది అని చెప్పేసి చెప్తుంది. ఎప్పటి నుంచో అడుగుతుంది మా పాప గోస్ట్ మండికి వెళ్దాం అని చెప్పేసి. సో తనకు కూడా తెలియదు, ఇంకా నాకు కూడా తెలియదు, ఎవరికీ తెలియదు ఇలా తీసుకొస్తాడని చెప్పేసి. మేమైతే ఫుల్ స్టన్ అయిపోయాము. గోస్ట్ మండి అనగానే మా పాపకి ఆ రోడ్ మీద అరిచేసింది, ఓ గోస్ట్ మండి తీసుకొచ్చాడు అని చెప్పేసి. సో ఇంకా హాయ్ చెప్పు అంటే మా హస్బెండ్ అయితే ఎప్పుడు సిగ్గుపడతాడు, ఎక్కువ ఇట్లా సోషల్ మీడియాస్లలో కనిపించాలని చెప్పేసి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడు అనమాట. సో అందుకనే ఇంకా మా హస్బెండ్ హాయ్ చెప్పలేదు, ఇంకా మా పిల్లలు అయితే హాయ్ చెప్పారు. ఇంకా నేను అలా బొమ్మలతో అలా ఫొటోస్ దిగాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ క్వాంటిటీ కూడా సూపర్గా ఉంది. అండ్ బిర్యానీ సూపర్గా ఉంది. మండి బిర్యానీ అంటే సూపర్గా అంటే ఈ గోస్ట్ మండీలో నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి సూప్ అయితే ఏమి ఇవ్వలేదు. చూస్తున్నారు కదా ఇది ఏందో మొత్తం డ్రై ఫ్రూట్స్ అయితే చాలా వేసాడనమాట. మెయిన్ థింగ్ చెప్పాలంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసాడు. అండ్ ఇది వచ్చేసి ఏమో క్రిస్పీ చికెన్ అంట, అదైతే KFC చికెన్ లాగా అనిపించింది, కానీ అంత KFC చికెన్ లాగా లేదు, జస్ట్ నార్మల్గా ఉందనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.